మెలోడీ సింగర్ మన సుజాత గారు మనతో ఉన్నారు. ఓకే, ఒక పాట పాడండి మా కోసం. ఏదో సాధించాలని ఆశ ఎందుకు నాలో, అది తీరే రోజు రాదని వెక్కిరిస్తున్నాయి ఎన్నో బాధలు. సినిమాలు చూసినప్పుడు అది చూసినప్పుడు నేను ఎందుకు లేను అక్కడ అని అనిపిస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆలస్యం ఎందుకు, కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం అక్కడ గంట టంగున కొట్టేయండి. ఈ రోజు మనతోని స్పెషల్ అండి, చాలా స్పెషల్. ఎందుకంటే టాలెంట్ అనేది ఎవరు అబ్బసొత్తు కాదు, అలాంటిదే ఈ టాలెంట్. తను ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం ఎంచుకుంటున్నారు. అలాగనే యూట్యూబ్ లో, ఇన్స్టాలో పాటలు పాడడం స్టార్ట్ చేసింది. మెలోడీ సాంగ్స్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ తనేనండి. సుజాత అనే అమ్మాయి పాటలు వింటుంటే వినాలనిపిస్తుంది, చాలా చక్కగా పాడుతుంది. అండ్ యూట్యూబ్ లో కూడా మంచి పేరు సంపాదించుకుంటుంది. ఇప్పుడిప్పుడే మంచిగా పేరు తెచ్చుకోవాలనే తాపత్రయంతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ అమ్మాయి మా ఛానల్కి వచ్చేసి ఒక పాట పాడతాను, నేను నా టాలెంట్ నిరూపించుకుంటానని చెప్పడం జరిగింది. అందుకోసం ఆ స్టూడియోకి పిలవడం జరిగింది. మా ఛానల్ ఎప్పటికి కూడా కొత్త టాలెంట్ కి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అలాంటి టాలెంట్ లో సింగర్, మెలోడీ సింగర్ మన సుజాత గారు మనతో ఉన్నారు. అండ్ తను ఎప్పటి స్టార్ట్ చేసిన పాటలు పాడడం, అసలు తన లక్ష్యం ఏంటిది, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం భయపడకు, ఫ్రీగా ఉండు. ఓకేనా? అసలు నీకు పాటలు పాడాలని ఎప్పటి నుంచి అనిపించింది? నీకు అసలు చిన్నప్పటి నుంచి ఇష్టమా? చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అండి. ఓకే. నేను స్కూల్లో కూడా సాంగ్స్ పాడేది. సింగర్ కావాలని ఒక కోరిక, లక్ష్యం. ఓకే. అమ్మ వాళ్ళు కొంచెం పూర్ కదా, అట్లా నాకు దానికి సపోర్ట్ అనేది లేదు. అయ్యో. ఇప్పుడు నిన్న మొన్ననే నేను కొంచెం న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఇంకా ఇన్స్టాలో కూడా పాడుతుంటా. అట్లా ఇంకా ఇంటర్వ్యూ రావడం జరిగింది. ఎవరైనా కాల్ చేశారు మరి పాట పాడడానికి రమ్మని ఎవరు అడగలేదా? అడగలేదు. నేను చిన్న ఈవెంట్స్ కి వెళ్తుంటా, పాటలు పాడతాను. ఓకే. ఇట్లా ఏమంటారు, గుళ్ళల్లో కూడా దేవుళ్ళు అవి ఉన్నప్పుడు వెళ్తుంటా, పూజల్లో. ఓకే. ఎప్పుడైనా అనిపించలేదు పాటలు పాడేటప్పుడు నాకు కూడా ఛాన్స్ వస్తే బాగుండే, నేను కూడా పాడాలండే అని? ఇంకా ఛాన్స్ అంటే ఇట్లా ఏమంటారు, ఆడిషన్స్ కి దానికి వెళ్ళాలంటే నీకు తెలియదు, తిరుగుకుంటూ డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఇంకా నువ్వు ఉన్న సిచ్యువేషన్ లో ఎందుకు ఒక ఈవెంట్స్ చూసుకో అని కొందరు సలహాలు ఇచ్చింది. ఈవెంట్స్ అవి ఎవరైనా చెప్పినప్పుడు వెళ్తే అయిపోద్ది కదా, పైసలు నీకే వస్తుంటాయి అని. అట్లా అందుకే ఈవెంట్స్ కి వెళ్తుంది. ఓకే. కానీ మనసు తృప్తి ఉండదు కదా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు? ఇంకా పాడుతూనే ఉండింటే బాగుండు అనిపిస్తుంది అలా. ఓకే, ఒక పాట పాడండి మా కోసం. నేను నా గురించే నేను ఒకటి సాంగ్ రాసి. అవునా? ఓకే, సరే పాడండి. ఏదో సాధించాలని ఆశ ఎందుకు నాలో, అది తీరే రోజు రాదని వెక్కిరిస్తున్నాయి ఎన్నో బాధలు. ఏదో సాధించాలని ఆశ ఎందుకు నాలో, అది తీరే రోజు రాదని వెక్కిరిస్తున్నాయి ఎన్నో బాధలు. చిన్ననాటి ఆ బాల్యం ఎంతో ఆనందకరం, ఏం చేసిన రాదు, కాలమెంతో అపురూపం, కళ్ళలే అన్నీ ఎదురై వస్తే కష్టం విలువేంటో తెలియదు మనకసలే. లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో పరీక్షల్లో నెగ్గాలి. ఏదో సాధించాలని ఆశ ఎందుకు నాలో, అది తీరే రోజు రాదని వెక్కిరిస్తున్నాయి ఎన్నో బాధలు. కరెక్ట్ రాసావమ్మా. నీ అనుభవంతోనే రాసినట్టున్నావు కదా, చాలా అనుభవంతోనే ఉన్నది పాట. ఒక పల్లవి ఒక చరణం అంతే రాసినాను. నీ గురించి నువ్వు రాసుకున్నావు. పాట పాడేటప్పుడు ఏమంటావు? నేను కూడా సింగర్ అవుతా అంటే మీ వాళ్ళు ఏమంటుంటారు? ఎవరేమన్నారా, అందరు సపోర్ట్ చేస్తారా? మా ఆయన అందరు సపోర్ట్ చేస్తారు. అమ్మ లేదు, నాన్న అక్కడే. నాన్నకి ఎంత పెద్ద తెలియదు, అమాయకుడు. ఇంకా ఆయనకి పాటలు పాడడానికి పోతాను ఆయన, నేనంటే పో అంటాడు అంతే. ఆయనకి ఏం తెలియదు. ఓకే. కానీ చాలా బాధ అనిపిస్తుంది కదా? అనిపిస్తుంది.
సినిమాలు చూసినప్పుడు అవి చూసినప్పుడు నేను ఎందుకు లేను అక్కడ అని అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఓకే. మళ్ళీ ఇప్పుడు నీకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు పాట పాడు బాగుంటుందని? ఇంకా ఇట్లా నేనే వెళ్తుంటా కదా, ఇంకా అందరు పరిచయం అవుతూ ఉంటారు. అట్లా వెళ్తుంటా ఇంకా వాళ్ళతో పాటు ఎక్కడన్నా ప్రోగ్రామ్ అన్నప్పుడు వాళ్ళు కాల్ చేసి చెప్తారు, వెళ్తుంటా. ఓకే. రవీంద్ర భారతి కానీ అట్లా వెళ్తుంటా. వెళ్తుంటావా? అక్కడ కూడా పాడుతుంటావు? 2 times వెళ్ళిన అక్కడ. ఓకే. మళ్ళీ వాళ్ళు ఎవరు దాంట్లో సినిమా వాళ్ళు ఎవరు లేరమ్మా? ఇంకా సపోర్ట్ అంటే అంతగా మనిషిని, ఇంకా నేను ఇప్పుడిప్పుడే కొంచెం దీని పైన ఆలోచిస్తున్నా. ఒక 10 years అయింది నాకు మ్యారేజ్ అయ్యి. ఇంకా మా పెద్దమ్మ, చిన్నమ్మ, అచ్చా. బాబు ఉమ్. అట్లా. ఇక కుటుంబంలోనే అట్లా ఉంటున్నావు. ఇంకా అట్లా బిజీ అట్లా. ఇంకెవ్వరు లేరు ఇంట్లో కూడా వాళ్ళని చూసుకోవడానికి. ఓకే. ఇంక నేనే వాళ్ళని చూసుకోవాలి, నేనే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళాలి అట్లా. అంతే. కానీ సినిమా వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా పరిచయం కాలేదు. కాలేదని. ఒకవేళ పరిచయం అయ్యి నీకు ఆఫర్ ఇస్తే ఎవరితో పాట పాడాలనుకుంటున్నావు? నాకు శ్రేయా ఘోషాల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఓ. ఇంకా ఆమె సాంగ్స్ బాగా వింటుంటా. ఆమెను చూస్తే చాలా అనిపిస్తుంది. ఇంకా బాగా ఇట్లా మేల్ సింగర్స్ మాత్రం ఇట్లా ఎవరు, సిద్ధి శ్రీరామ్ అట్లా వాళ్ళ సాంగ్స్ బాగా ఇష్టపడతా. అచ్చా. వాళ్ళతో పాటు ఎప్పుడన్నా చాలా ఛాన్స్ ఇట్లా వస్తే చాలా అదృష్టంగా ఫీల్ అవుతా. ఓకే. ఒక్కసారి మా కోసం పాట పాడరా? కనిపించిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిలిన కదిపి ప్రేమ ప్రేమ. సూపర్ అండి, వాయిస్ సూపర్ ఉంది మీది. అయితే ఇప్పుడు నువ్వు పాటలు పాడుతున్నావు కదా, ఎలా నేర్చుకుంటారు మీరు? ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటాం. ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటారు. ఓకే. ఎలాంటి మెలోడీ సాంగ్స్ చాలా పాడుతుంటారా? ఓకే. ఇంకే వేరే సాంగ్ ఒకటి పాడండి మాకు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ సాంగ్స్ ఏమైనా మీకు ఇష్టమని మాకు పాడారా? కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచి పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మ, మొలిచి పచ్చని పైరులకి నీల తల్లి అమ్మ. వీచి చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిల అమ్మ. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే లాలి పాట అమృతాన్ని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. వావ్, సూపర్ అండి. సేమ్ ఎన్ని డేస్ పట్టింది పాట నేర్చుకోవడానికి? నేర్చుకోవడానికి టైం అంటూ ఏం స్పెండ్ చేయను, పని చేసుకుంటూ అట్లా వినుకుంటా పాటేస్తుంటారు. ఎక్కడ వరకు చదువుకున్నారు మీరు? 10th చదువు. ఎందుకు తర్వాత స్టడీస్ కంటిన్యూ చేయాలి? ఇంటర్ కంటిన్యూ చేస్తున్నా, ఇంకా మ్యారేజ్ అయింది. ఎందుకు తొందరగా చేశారు? అమ్మకు హెల్త్ బాగాలేదు, అందువల్ల ఇంకా పెళ్లి తొందర. అమ్మ తను చనిపోదేమన్నట్టు, ఆమెకి కొంచెం తొందర పిల్లల పెళ్లిళ్ళు అయిపోతే బాగుంటది అని అట్లా ఆమె తొందరగా చేసేసింది. మీ ఆయన ఏం చేస్తారు? మెడికల్ షాప్ లో వర్క్ చేస్తారు. సపోర్ట్ చేస్తారా దీనికి? ఈవెంట్స్ కి వెళ్ళడానికి దానికి? సపోర్ట్. ఏ వద్దు మనకేమన్నా అంటుంటారా? ఏమన్నాడు, సపోర్ట్ చేస్తారు. ఓకే. హైదరాబాద్ కి నీకు తెలుసా అమ్మా? హైదరాబాద్ అసలు తెలుసా? వచ్చిపోతుంటావా? ఎవరితో వస్తారు? మీరు ఒక్కరే వస్తారా? ఒక్కదాన్ని వస్తా. అక్క వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే బోరబండ, అక్కడికి వచ్చి వెళ్తుంటా అట్లా. ఇంకా అలవాటు. ఇప్పుడు కొత్త కోటలు అంటే అది ఊరు కొంచెం, ఎందుకు ఇవి అని అన్నారా పక్క వాళ్ళు ఉన్న వాళ్ళు నైబర్స్? ఎవరు ఏమన్నారు, ఎంకరేజ్ చేస్తారు. ఈవెంట్స్ అంటే కొంచెం తప్పు పడుతుంటారు, ఎందుకు ఇవి అన్ని అమ్మాయి వెళ్ళడం అది అని. ఇప్పటి వరకు అయితే ఎవరేమనలేదు. ఓకే. ఒక మంచి పాట పాడండి, లేటెస్ట్ పాట. సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి, కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా.
సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగు జారే కొయ్యమర్రో నువ్వు రెండు మూరల పాలు పెయ్యరా జగడ వచ్చిన తాకవంతయ్య రెండు మూరల పాలు పెయ్యరా జగడ వచ్చిన తాకవంతయ్య కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య అయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్య. వావ్ సూపర్. ఇక్కడ సంగీతం ఎలా నేర్చుకున్నా లేకుంటే జస్ట్ ఇంట్లో పాడడమేనా? లేదన్న ఏం నేర్చుకోలేదు. అంత సంగీతం నేర్చుకునే స్తోమత ఉంటే అమ్మ వాళ్ళు నాకు పెళ్ళి చేయకుండా బాగా ఇంకా చదివిస్తుంది. మ్మ్. ఇంకా ఇప్పుడున్న చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కూడా అప్పట్లో మాకేం తెలియదు, అమ్మ వాళ్ళకు కూడా తెలియదు, సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు కూడా బాగానే నాకు హ్యాండ్ ఇచ్చి కూడా అబ్బా ఎంత బాగా పాటలు పాడతావు పిల్లకి ఇంత ఉన్నావు ఇంత బాగా పాటలు పాడుతావు అంటుండ్రి. చేన్లలో ఇట్లా వెళ్ళినప్పుడు కూడా సరదాగా పాడించుకునే వాళ్ళు నా దగ్గర. ఓకే. నాగర్ కర్నూలు ఇట్లా ఒక ఆయన వచ్చిండే, ఒక పెద్ద ఎవరు? నాగం జనార్దన్ రెడ్డి అని వచ్చిండే ఒక అచ్చా. ఆయన. ఆయన వచ్చినప్పుడు ఒక సాంగ్ మా స్కూల్ నుంచి అందరం వెళ్ళినప్పుడు నన్ను మా మేడం ఉండే ఎంకరేజ్ చేస్తుండే బాగా. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఫస్ట్ స్టేజ్ పైన నన్ను పాడిస్తుండే. మ్మ్. ఆ రోజు తెలంగాణ సాంగ్ జయ జయ హే తెలంగాణ సాంగ్ పాడించారు. అప్పుడు ఇంకా నేను వెళ్ళి కింద కూర్చున్న తర్వాత ఆ సార్ మళ్ళీ పిలిచి ఒక 1000 రూపీస్ ఇచ్చిండ్రు నాకు ఓకే. స్టేజ్ పైన. ఇంకా అప్పుడు అందరు ఊరు వాళ్ళు కూడా రావడం జరిగింది, అక్కడ అందరు చూడడం. ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల నువ్వు గింతున్నావు 1000 రూపాయలు సంపాదించిన ఈరోజు స్కూల్లో ఉండే అని అట్లా పొగిడిరా. ఓకే. జై హో తెలంగాణ సాంగ్ వచ్చా? వచ్చు. ఓ పాడారా? జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీ రాజనం 10 జిల్లల నీ ప్రణవెళ్ళిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. వావ్ సూపర్. ఓన్లీ మెలోడీసే పాడుతుంటారు, ఫోక్ కూడా పాడుతుంటారు, నేర్చుకుంటారా? ఫోక్ ఫోక్ కూడా వాడుతుంటాను. ఫోక్ ఎవరి సాంగ్స్ బాగా పాడుతుంటారు? ఫోక్ ఇప్పుడు చాలా ట్రెండ్ ఫోకే కదా, లక్ష్మి అక్క సాంగ్స్ అవి అని వింటుంటారు, పాడుతుంటారా? వింటూ ఉంటా, ఇంట్లోనే పాడు. అవునా? ఒకసారి ఫోక్ సాంగ్ పాడారా? చాలా బాగుంది వాయిస్ మెలోడీకి. అదే ఓకే. ఆ చిన్నప్పటి నుంచి ఇదే ప్రాక్టీస్ మీకు? ఆ, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఇక్కడికైతే వెళ్ళలే, సంగీతం అది తెలియదు. అచ్చా. ఒక మంచి ఫోక్ సాంగ్ నేనే పాడండి. రాసిన ఫోక్ సాంగ్స్. మీరే రాశారా? ఓకే సూపర్. బావయ్య బంగారయ్య నీ మీద మనసాయరు నన్నేలు కొరావయ్య నా మనసంతా నీవేరు. బావయ్య బంగారయ్య నీ మీద మనసాయరు నన్నేలు కొరావయ్య నా మనసంతా నీవేరు. బావయ్య బంగారయ్య నీవే నీ ప్రేమయ్య కట్టుకుంటే నిన్నేరో వదిలిపెట్టనాదరో. గపుగునుగా పడే ముళ్ళలాగా నా చుట్టూ నువ్వుండు చాలు బాబా గజంటగా పోయేటి పావురాలలా నీ చింతనన్ని పొడుచుకోబా గలగల పారేటి సెలయేటి ఊటల నీ పైన నా ప్రేమ నిండుకుండరా సిడపట చినుకులు రాలినట్టుగా తల మీద తలంబ్రాల పోయి బాబా నా తల మీద తలంబ్రాల పోయి బాబా. బావయ్య అగగగ బావయ్య బంగారయ్య నీ మీద మనసాయరు నన్నేలు కొరావయ్య నా మనసంతా నీవేరు. మీరు పాటలు కూడా రాస్తారా? ఆలోచిస్తూ ఇట్లా ఆ లిరిక్స్ ఎప్పుడన్నా తట్టినప్పుడు అయితే టక్కునని రాసుకుంటా, ఓకే. మళ్ళీ వాయిస్ రికార్డ్ చేసి పెట్టుకుంటా, మళ్ళీ దానికి ఏది సూటబుల్ అవుతుంది అట్లా ట్యూన్ నేనే ఆలోచించుకొని రాస్తా. అచ్చా సూపర్. ఈ టాలెంట్ కూడా ఉంది. సుజాత ఇది కూడా రాయగలుగుతుంది అనమాట, లిరిక్స్ రైటర్ కూడా. రాస్తుంటా. రాస్తావా? ఇంకేమైనా సాంగ్స్ రాశారా మీరు ఓన్ గా? అంటే మీరు ఆలోచిస్తారా ఫస్ట్, ఏమైనా దాని మీద చూసుకొని అవి ట్యూన్ చేసుకుంటారా? ఆలోచించి దానికి తగ్గట్టు ఒక ట్యూన్ ఫస్ట్ మైండ్ లో తట్టినప్పుడు దానిపైన ఇట్లా ఆలోచించి లిరిక్ రాస్తా. ఓకే. మళ్ళీ దానికి సూటబుల్ అయ్యేటట్టుగా మళ్ళీ దానికి నెక్స్ట్ లిరిక్ రాయడానికి ప్రయత్నం చేస్తా. పని చేసుకుంటూనే ఆలోచించి కరెక్ట్ గా అనిపించినప్పుడు తక్కువని వాయిస్ రికార్డ్ చేస్తా. ఓకే సరే. ఒక మంచి పాట పాడండి. లేకుంటే ఓకే. ఫాస్ట్ బీట్ పాటలు నేర్చుకోరా? ఓన్లీ మెలోడీసేనా? ఫాస్ట్ బీట్ కూడా వచ్చు. ఒక ఫాస్ట్ బీట్ పాడండి. మొత్తం ఇప్పటివరకు ఎన్ని పాటలు నేర్చుకున్నారు మీరు?
చాలానే నేర్చుకున్నాను. ఇంకా ఈవెంట్స్‌కి వెళ్ళాల్సింది వస్తది కాబట్టి నేర్చుకోవాలి. ఈవెంట్స్ లో ఈ పాటలు పాడాలి ఆ పాటలు పాడే కండిషన్స్ పెడుతుంటారా ఈవెంట్ వాళ్ళు? ఈవెంట్ వాళ్ళు ఇట్లా పెళ్ళిళ్ళకి సంబంధించినప్పుడు అవే వాడాలి. ఇట్లా మ్మ్. పిడికిట తలంబ్రాల అలాంటివి. ఓకే. ఇంకా ఏమన్నా వేరే ఉన్నప్పుడు ఫోక్ ఉన్నప్పుడు వాళ్ళ పాట. మ్మ్. ఇక వాళ్ళ చాయిస్ దగ్గర నేర్చుకుని వెళ్ళాలి. హ్మ్. పెళ్లి పాటలు ఏం పాడతారు ఎక్కువ పెళ్లిళ్ళలో? పిడికిట తలంబ్రాలు ఒక పాడు మళ్ళీ ఒకసారి. ఇదే ఫాస్ట్ బీట్ వాడతా. ఫాస్ట్ స్పీడ్ పాడు. ఓకే. ఏమి పిల్ల అంటాంటే ఏదో ఏదో అయితాందే నువ్వోరా కంట చూస్తాంటే ఊపిరాగిపోతున్నది. ఏమి పిల్ల అంటాంటే ఏదో ఏదో అయితాంది నువ్వోరా కంట చూస్తాంటే ఊపిరాగిపోతున్నది. చెయ్యి పట్టుకొని చేరదీస్తే సిగ్గు పుట్టుకొచ్చే సింపలోన సీర కొంగు బట్టి ఇడవకుంటే గాలి కాబరాయి గుండెలోన ఒట్టు పెట్టుకున్న ఊరి దైవం ఎండి కొండలాంటి పోరడేరా కట్టుకుంటాయి గాని కట్నమేయా కంటి పాపాలెక్క చూసుకుంటా. ఏమే పిల్ల అంటా అంటే ఏదో ఏదో అయితాందే నువ్వురా కంట చూస్తా అంటే ఊపిరాగిపోతున్నదే. వావ్, సూపర్. ఫాస్ట్ బీట్ కూడా వచ్చు కదా. వచ్చు. ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తే ఇక సుజాత ఇక ఉండదు ఇక. మేము ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు అవి వాళ్ళు వాయిస్తారు కదా, అవును. మాకు అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ పాడాలి 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 అనిపిస్తుంది. అట్లా పాడాలనిపిస్తుంది. ఓకే. ఈవెంట్స్కి వెళ్తుంటారు కదమ్మా, ఈవెంట్స్ వెళ్ళినప్పుడు ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే ఇట్లా ఎగ్గొట్టడం అలాంటిది అలాంటివి ఏం లేదు. ఇస్తుంటారు పేమెంట్? ఇస్తారు. ఓకే. కాకపోతే ఇప్పుడు నేను ఇంకా న్యూ కాబట్టి తక్కువ ఇస్తారు, అయినా అడ్జస్ట్ అవుతాం. ఎన్ని ఎన్ని డేస్ చేస్తున్నారు మీరు ఈవెంట్స్? ఈ ఇయర్ స్టార్ట్ ఈ ఇయర్ చేసాం. స్టార్ట్ చేశారు. ఎవరు ఇచ్చారు అవకాశం ఫస్ట్ ఈవెంట్ మీకు? ఫస్ట్ ఈవెంట్ బంధం రాజన్న. బంధం రాజన్న. ఎట్లా పరిచయం మీకు తను? అంటే అక్కడ ఊర్లో ఇట్లా ఉన్నాయి కదా, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓకే. అక్కడ మా గల్లీకి ఇట్లా వాళ్ళు రావడం వచ్చినప్పుడు వాళ్ళు పాడుతుంటే నాకు మంచిగా అనిపించింది. ఇట్లా నాకు కూడా సాంగ్స్ వస్తే ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చెప్పండి అని చెప్పేసి నేను నా నెంబర్ ఇచ్చిన. ఓకే. వాళ్ళు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి పాడే వాళ్ళు కావాలి సింగర్స్ వెళ్ళండి అని చెప్పేసి చెప్పిండ్రు. ఇంకా హైదరాబాద్ అని చెప్పేసి నేను హైదరాబాద్ అంటే కొంచెం ఇబ్బంది అని రాలేదు. ఇంకా మళ్ళీ ఒకరో కాల్ చేసిండ్రు ఆ రోజు, మా వింటే ఉండాలి భూత్పూర్ ఇక్కడ జడ్చర్ల ఇక్కడనే మినిమం మీ ఊరు సైడే కదమ్మా రండి అని అంటే సరే అని వెళ్ళిన. అప్పటి నుంచి ఈవెంట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ చేసి. ఓకే. సుజాత ఇప్పుడు స్టేజ్ మీద కొంచెం పాడగలుగుతుంది, లేకుంటే ఇంట్లోనే పాడుకుంటూ ఉండాల్సింది అవును కదా. ఓకే, ఒక మంచి పాట పాడు. ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన 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 రే ధన ధన ధన్ ధన ధన ధన్ ధన 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 రే ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన 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 రే ధన ధన ధన్ ధన ధన ధన్ ధన 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 రే. కొమ్మలు కోసే కొమ్మలు గాసే కొమ్మల కొనకు కోయిల గోసే మట్టి వాసన గుప్పున లేసే సిట్టి గుండెను తట్టి లేపే అట్లా పోయే అముల మంద పచ్చి పాలు కుండల నిండా పాల తీరు అచ్చమైన పడుసు జంట మన దంట ధన్ ధన ధన ధన్ ధన ధన ధన్ ధన 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 రే ధన ధన ధన్ ధన ధన ధన్ ధన 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 రే. వావ్, సూపర్. ఇంకా రెండు పాటలు పాడి మా కోసం. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్న కళ్ళారా సరికొత్త స్నేహం తెరచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమన్నది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా ఓ నీ వెంట అడిగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లు లేని నన్నేలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా. వావ్, సూపర్. చాలా బాగా పాడుతున్నారమ్మా మీరు.
చాలా హ్యాపీగా ఉంది. అండ్ టాలెంట్ ఇలానే ఉండకుండా ఇంకా ముందుకు సాగాలి. మా ఛానల్ తరపున కూడా మీకు ఏదైనా చౌక ఏమైనా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మేము అది పరిచయం చేస్తాము. ఓకే మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఓకే ఓకేనా? థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే నేర్చుకోండి. ఓకే ఎందుకంటే మనం నేర్చుకుందే కాకుండా మనకు సినిమాకి సెట్ అయ్యేటట్టు అలాంటి వాయిస్ వాళ్ళు సెట్ చేస్తారు. నేర్చుకొని ముందు అడిగేది. ఓకేనా? ఓకే ఏమైనా చెప్పాలంటే చెప్పండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన పప్పు అన్నకి చాలా థ్యాంక్స్. ఈ ఛానల్ నుంచి అన్నా నేను కొంచెం డెవలప్ కావాలని, అందుకే ఇంటర్వ్యూకి కొంచెం నేను చాలా కష్టపడే వచ్చిన, కొంచెం నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కంపల్సరీ మనకి టాలెంట్ ఉంది, కొంచెం పాలిష్ చేసుకుంటే ముందు వెళ్తుంటే నువ్వు చాలా సక్సెస్ అవుతావు. టెన్షన్ ఏం లేదు. ఓకేనా? ప్రయత్నించడం తప్పేముంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ చూసారు ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.